అవునా? బేసిక్గా వచ్చిన పాయింట్ ఏంటంటే డాక్యుమెంట్ ఏంటి, డాక్యుమెంట్ ఏంటి. ఇప్పుడు ఆయేషా మీరా కేసులో పోలీసులు చూపించినటువంటి ఎవిడెన్స్ ఏంటి అంటే అతని లెగ్ ప్రింట్ నిందితుడిది సత్యం బాబుకి సంబంధించి అది ఫోరెన్సిక్ ఆధారంగా పెట్టామని చెప్పారు. కానీ తర్వాత పైకోర్టు కొట్టేసింది కదా, లెగ్ ప్రింటే ఉందని చెప్పినా కూడా కొట్టేసింది అక్కడ. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఈ కేసులో 100 బెనిఫిట్ ఆఫ్ డౌట్. మెయిన్ ఇప్పుడు మేబీ ఇంకొక కాన్సెప్ట్ కూడా అయి ఉండాలి. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఆమె బిడ్డ రేపు క్లెయిమ్ చేయొచ్చు, 18 ఏళ్ళు వస్తాయి, ఆమె క్లెయిమ్ చేయొచ్చు అని ఇట్లా పెళ్లి చేసుకున్నారు ఇదనేసి. ఎందుకంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అది ఉంటుంది కదా వీళ్ళతో, ఏడిపోతుంది అది. కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు ప్రాపర్టీ ఇష్యూకి రాకుండా చూసుకోవడం కూడా అయి ఉండొచ్చు ఇందులో. ఇంకో పాయింట్ అది తేడా. కాకపోతే ఇక్కడ అంటే ఇవన్నీ అభియోగాలనే సార్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తాడు, భాస్కర్ రెడ్డిని అవినాష్ రెడ్డిని. ఎవరికో హత్య చేసి తానే ఒప్పుకున్నట్టయితే 10 కోట్లు ఎంతో ఇస్తామని మాట్లాడారు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఎంక్వైరీ చెయ్యాలి అని. అంటే ఇదంతా అభియోగాల లేదంటే సీరియస్నెస్ ఉందా ఈ ఆరోపణల వెనక కేసులో? అంటే ఇప్పుడు తెలుగుదేశం